ఇక తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు పోటీ పడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమాలు అనుకుంటున్నారా? కాదు. వారు పోటీ పడుతున్నది తమ పార్టీలను బలోపేతం చేసుకునేందుకు. తెలంగాణ నినాదంతో ఒక వ్యక్తిగా ప్రారంభమైన టీఆర్ఎస్ ఒక వ్యవస్థగా మారింది. ఒక స్థాయిలో కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రి పదవులు కూడా తీసుకుంది. తరువాత వాటిని వదిలిపెట్టినా తెలంగాణలో గెలుపోటములు ప్రభావితం చేసే పార్టీగా టీఆర్ఎస్ స్థిరపడింది. 2009 ఎన్నికల్లో 10 మంది ఎమ్మెల్యేలకి పరిమితమైన టీఆర్ఎస్ తరువాతి క్రమంలో 3 సంవత్సరాలు గడిచేసరికి సంఖ్య 17కు పెంచుకోగలిగింది. ఇది తెలంగాణ నినాదంలోని బలం. ఈ విషయంలో బీజేపీ కూడా తన స్థాయిలో ప్రయత్నం చేసి ఒక ఎమ్మెల్యేను పెంచుకోగలిగింది. ఇప్పుడు తన బలాన్ని 3కు పెంచుకుంది. ఇప్పుడు ఆ 2 పార్టీలు తమ స్పీడ్ పెంచుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చనే వార్తలు వస్తున్న తరుణంలో బలపడ్డానికి ఇదే మంచి సమయమని టీఆర్ఎస్, బీజేపీలు డిసైడ్ అయ్యాయి. తెలంగాణ విషయంలో స్పష్టత లేని పార్టీలతో పాటు తటస్థంగా ఉన్న వారిని కూడా ఈ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి, వారికి గాలం వేస్తున్నాయి. ఇటీవలే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి రప్పించుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా ఉంటున్న కేవీ రంగారెడ్డి మనవడు విశ్వేశ్వర్ రెడ్డిని కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ రోజు హరీశ్వర్ రెడ్డి గారు మిగతా మిత్రులతో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో ముందుకు పోవడానికి సిద్దపడ్డారు. నేను హరీశ్వర్ రెడ్డి గారికి సందర్భంగా తెలంగాణ ప్రజలందరి పక్షాన, నా పక్షాన మంచి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇదిలా ఉంటే తెలంగాణ కోసం పోలీసు అధికారి పదవిని వదులుకున్న నళినిని బీజేపీ తమ అకౌంట్లో వేసుకుంది. నాగం జనార్దన్ రెడ్డి కూడా గాలం వేసింది. కానీ ఆశించిన ఫలితం మాత్రం దక్కినట్లు లేదు. అయితే తెలంగాణ కోసం ఎన్డీఏతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉంటామని నాగం ఒక మాట చెప్పి తప్పించుకున్నారు. జాతీయ లడ్ కాంగ్రెస్ మీద నమ్మకం ఉందని నాకు ఏనాడు నేను చెప్పలేదు. కాంగ్రెస్ ను పొందబెడితేనే తెలంగాణ వస్తుందని చెప్పని ఆనాటి నుండి చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా. ఇలా మాకు నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఏ క్వశ్చన్ లేదు, ఎన్నడూ లేదు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే పార్టీలు అయితే నేను ఓనాయని చెప్పిన. అయితే ఫలితాలు ఎలా ఉన్నా రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పుడు నాగం టీంలో ఉన్న మరో ఎమ్మెల్యే వేణుగోపాలాచారిపై టీఆర్ఎస్, బీజేపీలకు కన్ను పడింది. మొత్తం మీద తెలంగాణలో తటస్థులను చేర్చుకోవడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే ఈ రకమైన పోటీల్లో రాజకీయ పార్టీలు అసలు విషయాన్ని పక్కన పెడతాయేమోనన్నది తెలంగాణ వాదుల ఆందోళన. వీడియో జర్నలిస్ట్ రాముతో బలరాం, సాక్షి టీవీ, హైదరాబాద్.